వివరిస్తారు. అయితే మీ అందరూ కూడా మా సంతోషిని మా అనంతగిరి శర్మ గారిని వేరు చేసి రాముల పక్షంలో వేశాడు. నేను కూడా రాముల పక్షమే. అయితే సాధారణంగా ఏమంటారండి అంటే, ఇందాక సీతామ్మవారి పక్షంలో వాళ్ళు ఏదైనా అమ్మ అనే అంటారు అన్నారు. కానీ నేను ఇంకొక 2 మాటలు ఎక్కువ ముందుకెళ్ళి చెప్తాను. మనకు ఏదన్నా అన్నం దొరకకపోతే ఏమంటాం? అన్నమో రామచంద్ర అని అంటాం. ఏమండి, ఎవరిని కూడా మనకి ఏదైనా కష్టం వచ్చినా కూడా ఏమంటాం? రామ రామ అని అంటుంటాం. కూర్చుంటే కూడా రామ అని కూర్చుంటాం, లేస్తే కూడా రామ అని అయ్యో రామ అంటాం. ఏదన్నా మనం వినకూడదు వింటే అయ్యో రామ అలానా అంటాం. ఎవరు కూడా సీత సీత అని అంటారు. ఏమంటే అమ్మ అనే మాట అంటారు, కానీ సీత అయితే ఎవరు అన్నారు? దెబ్బ తగిలితే అమ్మ అంటాడు, కానీ ఏదన్నా కష్టం వస్తే అమ్మ అని రామ అంటాడు నోరుతోని. కాబట్టి మేము రాముల పక్షంలో ఉన్నాం కాబట్టి మా ఉత్కర్ష. ఇంకో గొప్పతనం ఏంటంటే అనంతగిరి శర్మ గారు, అయితే ఇక్కడ సీతమ్మవారు దగ్గరికి రాముడు రాలేదు. రాముడే వెతుక్కుంటూ సీత దగ్గరికి వచ్చాడంటే అట్లా కూడా రాలేదు. పోటీ ఎట్లుందంటే, మామూలుగా ఏం చేస్తాం, మన పెళ్లి చూపులు నిశ్చితార్థాలు ఏం చేస్తామంటే అమ్మాయి వాడు అబ్బాయి ఇంటికి వచ్చి మనం కొట్టు పెట్టి పిలుస్తాం, కాంకురాలు ఇచ్చి మా అమ్మాయిని చూడడానికి రండి అని ఆహ్వానం పలకాలి. ఇక్కడ రామాయణంలో ఈ తంతు కొద్దిగా వ్యతిరేకంగా జరిగింది. విశ్వామిత్రుడు యాగం కోసం ఆయన్ని పిలుచుకొని వెళితే రాముడిని ఒక్కడినే అడిగాడు. లక్ష్మణ స్వామిని తీసుకోరామని అడగలేదు. ఒక్క రాముడినే ఇవ్వబోయా అని అడిగితే ఆయన అన్నాడు, నేను మా రాముడికి ఇవ్వను, ఇంకా ఏదన్నా చతురంగ బలాన్ని ఇస్తా, స్వయంగా నేనే వస్తా, రక్షిస్తా అని అన్నాడు. అంటే కాదు, నువ్వు ఆడిన మాట తప్పేవాడిని కాకూడదు, నువ్వు ఖచ్చితంగా రాముడిని ఇవ్వు అంటే రాముడితో పాటు ఈయన పంపించాడు. సరే, అట్లా మనందరికీ తెలిసిన విషయమే. అయితే రాముడు దేనికోసం వెళ్ళాడు? విశ్వామిత్రుడు యాగ రక్షణ కోసం వెళ్ళాడు. అది అయిపోయిన తర్వాత ఏమన్నాడు? మనం అక్కడ ఆయన యజ్ఞం చేస్తున్నాడు. ఎవరైనా జనకుడు. అయితే గొప్పతనం ఏంటంటే, అమ్మ అది కూడా యాగమే, ఇది కూడా యాగమే. కాబట్టి వెళ్ళింది యాగ రక్షణ అనేది నిజమే, అది కూడా యాగమే. యజ్ఞో వై విష్ణు యజ్ఞ భృత్యజ్ఞ కృత్యజ్ఞీ యజ్ఞ భుజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞ గుహ్యమన్నమన్నాద ఏవచ అని విష్ణు సహస్రనామంలో ఒక పేరు ఉంది. ఒక శ్లోకం మొత్తం కూడా యజ్ఞం మీదనే ఇచ్చాడు. ఆ యజ్ఞం మీద ఎందుకు ఇచ్చాడంటే, యజ్ఞో వై విష్ణు యజ్ఞ ఏవాంతత ప్రతిష్ఠతి అని వేదంలో ఒక మాట ఉంది. అయితే గమ్మత్ ఏంటంటే, ఇక్కడికి దేనికోసం వచ్చాడండి? యాగ సంరక్షణ కోసం వచ్చినటువంటి రాముణ్ణి విశ్వామిత్రుడు సీతామ్మవారు ఉంది అని చెప్పాడా? పెళ్లి చూపలకు వెళ్దామయ్యా అని చెప్పి తీసుకెళ్ళాడా? అక్కడ యజ్ఞం చూద్దామని తీసుకెళ్ళాడు. యజ్ఞానికి ఈయనకు ఆహ్వానం ఉంది. ఎవరికి? విశ్వామిత్రుడికి ఆహ్వానం ఉంది. ఎవరి ద్వారా అంటే శతానందుడి ద్వారా. జనక మహారాజు గారి పురోహితుడి పేరు శతానందుడు. ఆయన ద్వారా వీరికి ఆహ్వానం ఉంటే ఆ ఆహ్వానం మేరకు ఆయన వెళ్ళాడు. రాముడికి లక్ష్మణస్వామికి ఆహ్వానం ఉందా? అందువల్ల వీళ్ళు ఏం మాట్లాడలేదు. విశ్వామిత్రుడు పదండి అన్నాడు. దశరథుల వారు ఏం చెప్పారండి అంటే, ఆయన ఏం చెప్తే చెయ్యి. ఆయన కూర్చో అంటే కూర్చో, లే అంటే లే, నిద్ర పోకు అంటే నిద్ర పోకూడదు, నిద్రనే పోవాలి, నిద్రనే పోవాలి. ఇప్పుడు తినండి, ఇప్పుడు తినాలి, ఇప్పుడు తాగండి, ఇప్పుడు తాగాలి. గురువు ఆజ్ఞ. అక్కడ నడుచుకోని ఆయన అని చెప్తే పంపించాడు, వెళ్ళాడు. రాముడికి సీతామ్మవారిని చూస్తానని కానీ, సీతామ్మవారితో వివాహం చేసుకుంటానని కానీ తెలియదు. గురువు గారి ఆజ్ఞతోనే వచ్చాడు. ఇప్పుడు మా అనంతగిరి శర్మ గారు ఇది చెప్పమని చెప్పారు. ఇయం సీతామమ సుత
ఏమండి అద్భుతంగా ఈ మాట ఇది అందరూ చెప్పాలి, ఒకసారి చెప్పండి నమస్కారం పట్టుకొని. ఇయం సీత మమ సుత సహధర్మ చరితవా ప్రతీచ్ఛమే భద్రంతే పాణిం గృహీష్వ పాణినా. మనలాగా ఇప్పుడు చేసేటువంటి ఖర్చులు ఏం జరగలేదన్నమాట. స్వామివారి యజ్ఞం వేయటం, బొట్టు పెట్టడం, భాష్యం కట్టడం ఇవన్నీ ఏం లేవు. ఇప్పుడు మీరు చేసేయాలి చూడండి, ఆ నీళ్లు పోసేయాలి చూసారా, అదే జరిగింది. మంగళసూత్రాలు కట్టడం కూడా లేదు. ఇవన్నీ తర్వాత మన కోసం వచ్చినటువంటి సంప్రదాయం. ఏం చేశారండి అంటే చేతిని పట్టుకున్నారు అంతే. అందుకే వివాహానికి ఏం పేరు అంటే పాణి గ్రహణం అని పేరు. పాణి అంటే చేయి, పాణి అంటే ఏ చేయి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చేయే కదా. భుజం పట్టుకున్నప్పుడు పట్టుకున్నట్టేనా అంటే కాదండి. పాణి అంటే ఈ వేళ్లతో కూడుకున్నటువంటి ఈ భాగానికి పాణి అని పేరు. దీన్నే మనం ఇంగ్లీష్ లో పామ్ అంటాం. పామ్ అన్నా పాణి అన్నా ఒకటే. కాబట్టి పాణి అనే పట్టుకుంటే గనక, మంత్రము ద్వారా పట్టుకుంటే గనక పాణిం గృహీష్వ పాణినా. కాబట్టి ఆ రకంగా చేతిని పట్టుకొని ఇచ్చారట. ఇది రాజరికమైనటువంటి వివాహం. వివాహాలు ఎన్ని రకాలండి అంటే అష్టవిధ వివాహాలు ఉన్నాయి. ఈ అష్టవిధ వివాహాల్లో ఇదొక వివాహం. అద్భుతంగా అమ్మవారిని దానం చేశాను. మనందరం కూడా రాముడి పక్షం అని చెప్పాను. మధ్య మధ్యలో నేను రాముడి పక్షం మాట్లాడుతున్నా. అయితే ఓ మాట చెప్తానండి, మీకు గట్టుతో కూర్చున్నాం. మీరు రాముడి పక్షం అయ్యో రామచంద్ర అన్నమో రామచంద్ర అన్నారు కదా. అటువంటి రాముడికి కూడా పేరులో ముందు ఎవరుంటారండి? సీతారాములు అంటారు తప్ప ఉత్తరాముడు అంటారు లోకంలో. కాబట్టి మా అమ్మవారు ఎంత గొప్పది ఒకసారి మీరు వచ్చిందని అంత ప్రాధాన్యత ఇచ్చాం మేము. అది అందుకని ముందు సీతాశబ్దం ఉంటుంది, రామశబ్దాన్ని మేమే ఇచ్చాం. లేదంటే ఉత్తరామను శ్రీరామ్ అంటారు. శ్రీ అంటే లక్ష్మీ సీతామ్మవారు కదా. కాబట్టి రాముడు ఎవరితో కలిస్తే శోభిస్తాడు అంటే మన సీతామ్మవారు పక్కనుంటేనే ఆయన అందంగా కనబడతాడు. అందులో లోపల రామభద్ర క్షేత్రంలో కూడా ఆ రామాంగస్థిత జానకి పరిలసత ఆయన కూర్చొని ఉన్నాడు. కాబట్టి మా సీతామ్మవారితో ఉంటేనే రామచంద్ర స్వామి శోభిస్తాడు. హనుమంతుడి తరఫు నుండి మాట్లాడుతున్నామనే. కాబట్టి సీతారాములందరూ కాబట్టి లగ్నార్థకాలన్నీ కూడా అక్కడ రాముడి పక్షం, ఇటు సీతామ్మవారి పక్షం. మేము రోజు చెప్పుకుంటాము అంతేగా. మేమంతా కూడా ఈ రోజు